గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిశభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 297 అధ్యాయాలు పూర్తి చేసి 298 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 299వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసముక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడే మనం మన దేవాలయంలో ప్రభాత పూజలు పూర్తి చేశాం. ప్రభాత పూజలు పూర్తి చేసిన తర్వాత ఇతిహాసం చదవడం అనేది అదొక శాస్త్రం, తప్పనిసరిగా చదవాలి. దాని ప్రకారం మనం ఈ భారతాన్ని చెప్పుకున్నాం. భారత ఇతిహాసం. యుధిష్ఠిర ఉవాచ సత్యం దమం క్షమాం ప్రజ్ఞాం ప్రశంసంతి పితామహ విద్వాంసో మనుజాలోకే కథమే తన్మతం తవ. తాతగారిని అడుగుతున్నాడు భీష్ము గారిని. తాత, లోకంలో విద్వాంసులైన మానవులు సత్యం, ఇంద్రియ నిగ్రహం, ఓర్పు, ప్రజ్ఞ వీటిని ప్రశంసిస్తారు. వీటి విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? భీష్మ ఉవాచ అత్రతే వర్తయిష్యేహం ఇతిహాసం పురాతనం సాధ్యానామిహ సంవాదం హంసస్య చ యుధిష్ఠిరా. యుధిష్ఠిరా, ఓ ధర్మరాజా, ఈ విషయంలో సాధ్యులకి హంసతో జరిగిన సంవాదం ఒకటి ఉందయ్యా. ఆ ఇతిహాసాన్ని నీకు చెప్తా విను. హంసో భూత్వాథ సౌవర్ణాస్పజో నిత్య ప్రజాపతి సవై పర్యతే లోకాం స్త్రీన్ అధ సాధ్యాన్ అనుపాగమత్. ఒకప్పుడు ప్రజాపతి బంగారు హంస రూపాన్ని ధరించి ముల్లోకాల్లో సంచరిస్తూ సాధ్యగణాల దగ్గరికి వెళ్ళాడు. సాధ్యావూచు శకునే వయం స్మ దేవావై సాధ్యాస్త్వాం అనుయుంక్ష్మహే పృచ్ఛామస్త్వాం మోక్షధర్మం భవాంశ కిల మోక్షవిత్. అప్పుడు ఆ సాధ్యులు అడిగారు బ్రహ్మగారిని, అంటే బ్రహ్మగారి హంస రూపంలో ఉన్న బ్రహ్మగారిని, హంసదేవా, మేము సాధ్యులనే దేవజాతి వారం, మోక్ష విషయమే మిమ్మల్ని ప్రశ్నింపదలిచాం. మోక్షతత్వం బాగా తెలిసిన వారు కదా మీరు. శృతోసిన పండితో ధీరవాది సాధు శబ్దశ్చరతే పతిత్రవం కిమ్మన్యసే శ్రేష్టతమం ద్విజత్వం కస్మిన్ మనస్తే రమతే మహాత్మా. మీరు పండితులని, దృఢ మనస్కులైన వక్త అని విన్నాం. మీ ఉత్తమ వక్తృత్వం లోక ప్రసిద్ధం. మీ ఉద్దేశంలో సర్వశ్రేష్ఠ వస్తువు ఏది? మీ మనస్సు దేనియందు ఆసక్తితో ఉంటుంది? రేపు మనం ఈ ఇతిహాసం కొనసాగిద్దాం. ప్రభాత పూజలైన తర్వాత కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు.